హాయ్! వెల్కమ్ టు ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ మీనింగ్ అనువైన లేదా మృదువైన. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్ ఫర్ డాన్సింగ్. తను డాన్స్ చేయడానికి అనువుగా ఉంది. ద సెకండ్ వర్డ్ ఫ్లాంబోయంట్. ఫ్లాంబోయంట్. ఫ్లాంబోయంట్ మీనింగ్ ఆడంబరమైన. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఫ్లాంబోయంట్ ఇన్ హిస్ డ్రెస్సింగ్. అతను తన వస్త్రధారణలో ఆడంబరంగా ఉన్నాడు. ద నెక్స్ట్ వర్డ్ ఫెరోషియస్. ఫెరోషియస్. ఫెరోషియస్ మీనింగ్ తీవ్రమైన లేదా క్రూరమైన. ఎగ్జాంపుల్, ద కోస్టల్ ల్యాండ్ సఫర్డ్ ఫెరోషియస్ విండ్స్. తీర ప్రాంతాలు తీవ్ర గాలుల వల్ల ఇబ్బంది పడ్డాయి. ద నెక్స్ట్ వర్డ్ fastened. fastened. fastened అది fastened కాదు, ts silent. fastened మీనింగ్ బిగించండి. ఎగ్జాంపుల్, మేక్ ష్యూర్ టు fasten your seat belt. మేక్ ష్యూర్ టు fasten your seat belt. మీ సీట్ బెల్ట్ను తప్పక బిగించండి లేదా తప్పక ధరించండి. And the last word for today, father. father. father డాడీ మీనింగ్ వచ్చే ఫాదర్ కాదు, దీని మీనింగ్ చాలా దూరం. ఇదే అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో ఫాదర్ అంటాము, ఆర్ పలకాలి. ఫాదర్. ఫాదర్. బట్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ ఫాదర్. ఎగ్జాంపుల్, we had to walk farther than we originally planned. మేము అనుకున్న దానికంటే ఎక్కువ నడవాల్సి వచ్చింది. That's all for today. Thank you.